రాజేశ్వరి కాడేరు జీజీఎస్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిక్ స్టాఫ్ ఆపరేషన్ పనిచేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ స్టాఫ్ ఉపయోగం లేదు, మెడికల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాను. అదే నా ఆరోగ్య పరిస్థితి కొంచెం క్షీణించడం వల్ల అదే కార్సినోమా థైరాయిడ్ అని చెప్పేసి డిసీజ్ రావడం, లీవ్ పెట్టుకుందామంటే మెడికల్ లీవ్ లేదు, ఏ లీవ్ చాలా ఇబ్బంది పడ్డాను. లాస్ట్ సప్లై పెట్టుకున్నాను. లాస్ట్ సప్లై 2.5 months పెట్టుకున్నాను. 2.5 months పెట్టుకోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా ముగ్గురు పిల్లల్ని నేను పోషించుకోవాలంటే, నా కుటుంబం పోషించుకోవాలంటే నేను చాలా కష్టపడ్డాను. నా తోటి సహోద్యోగులు నాకు ఎంతగానో హెల్ప్ చేశారు. అలాగే స్ట్రగుల్ కమిటీ వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, సపోర్టింగ్గా ఉండి ఇంకా ముందు నడిపించారు. 3 నెలలు వాళ్ళు చేసిన సహాయం వల్ల నేను దాంతో నేను కొంచెం ముందుకు నడిపించుకున్నాను. అని మా వాళ్ళ కాంట్రాక్ట్ బేస్ కింద నడుస్తున్న స్టాఫ్ అందరినీ రెగ్యులర్ చేయాలి. ఇలాగ నేను ఒక్కదాన్ని కాదు, ఏ ఒక్కరు అనారోగ్య పరిస్థితిలో వెళ్ళినా ఏ ఒక్కరికైనా ఇబ్బంది కదా, మా ఇబ్బందిని మా కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తున్న మా స్టాఫ్ అందరికీ గవర్నమెంట్ స్పందించాలి. కొంచెమైనా ఎంతో ఇబ్బందులు పడుతున్నాను. నాకు సహాయం చేసిన ఏపీ స్టేట్ కమిటీకి, నా సహోద్యోగులకి ఎంతో రుణపడి